జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. హిందుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు, ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. ప్రపంచంలోనే అతి పురాతనమైన ధర్మానికి వ్యతిరేకంగా ఎంతో మంది కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలు భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు, విదేశాల్లో కూడా జరుగుతున్నాయి. ఏ ఖండంలో చూసినా కొన్ని అసాంఘిక శక్తులు, దుష్టులు హిందువులను, ఆలయాలను టార్గెట్ చేస్తూ ఉన్నారు. అలాంటి వారిపై భారత ప్రభుత్వం కూడా ఓ కన్నేసి ఉంచింది. ఆయా దేశాల ప్రభుత్వాలతో చర్చించి శిక్షలు పడేలా చేస్తోంది. 2022లో ఇంగ్లండ్లోని లీసెస్టర్లో హిందూ వ్యతిరేక ఘటనలు చాలానే జరిగాయి. వీటి వెనుక ఉన్న ఎంతోమంది దుర్మార్గుల్లో మాజిద్ ఫ్రీమెన్ కూడా ఒకడు. లీసెస్టర్ హింసాకాండలో భాగంగా హిందూ దేవాలయాలపై దాడులను ప్రేరేపించిన మాజిద్ ఫ్రీమెన్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించడంతో పాటు ఇతర నేరాలకు పాల్పడిన అనుమానంతో మాజిద్ను లీసెస్టర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజిద్ ఫ్రీమెన్ స్థానిక లీసెస్టర్ వ్యక్తి, సామాజిక కార్యకర్త అని చెప్పుకుంటాడు. కానీ అతడు చేసేవన్నీ సంఘ విద్రోహ చర్యలే. హిందువులకు వ్యతిరేకంగా స్థానికుల్ని రెచ్చగొడుతూ వచ్చాడు. తీవ్రవాద లక్షణాలు ఉన్న వ్యక్తి. హిందువులపై హింసను ప్రేరేపించేలా నకిలీ వార్తలను వ్యాప్తి చేయడంలో మాజిద్ ముందు వరుసలో ఉన్నాడు. 2022లో T20 మ్యాచ్లో పాకిస్తాన్ను భారత్ ఓడించిన తర్వాత పాకిస్తాన్ మద్దతుదారులు చాలా పెద్ద గొడవ చేశారు. హిందువులను రెచ్చగొట్టాలని తీవ్రంగా ప్రయత్నించారు. భారత జెండాను లాక్కొని అపవిత్రం చేశారు. అయితే హిందువులు లైన్ను క్రాస్ చేయకుండా ఓపికగా ఉన్నారు. మాజిద్ మాత్రం హిందువులే గొడవకు దిగారంటూ ఆరోపించాడు. అయితే లీసెస్టర్ పోలీసులు భారత మద్దతుదారులది, స్థానిక హిందువులది ఎలాంటి తప్పు లేదని తేల్చడంతో మాజిద్ షాక్ అయ్యాడు. మాజిద్ ఇక సోషల్ మీడియా వేదికగా హిందువులను తిడుతూ హిందువులకు వ్యతిరేకంగా తన కడుపు మంటను చూపించాడు. 2022 లీసెస్టర్ ఘటన సమయంలో హిందువులపై హింసను ప్రేరేపించడంలో ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లో మాజిద్ ఫ్రీమెన్ ప్రయాణం చేశాడు. ముస్లిం సమూహాలను రెచ్చగొట్టడానికి చాలానే ప్రయత్నం చేశాడు. హిందువులపై జరిగిన హింసలో ముస్లింల తప్పేమీ లేదని చెప్పడానికి మాజిద్ నకిలీ వార్తలను ప్రచారం చేస్తూ వచ్చాడు. హిందువులకు గుణపాఠం చెప్పాలంటూ తన తోటి ముస్లింలను ప్రేరేపిస్తూ వచ్చాడు. సెప్టెంబర్ 2022లో 3 పురుషులు యుక్త వయసులో ఉన్న ముస్లిం బాలికను అపహరించడానికి ప్రయత్నించారని మాజిద్ ఓ పోస్టు పెట్టాడు. లీసెస్టర్లోని ఓ కాలేజీ దగ్గరలోనే ఈ ఘటన జరిగిందని అతను ట్వీట్ చేశాడు. కిడ్నాప్ సమయంలో గాయపడిన అమ్మాయి కుటుంబాన్ని కూడా కలిసినట్టు చెప్పాడు. అల్లా దయ వల్ల అమ్మాయి బాగానే ఉన్నా ఇంకా భయపడుతూ ఉంది. ఆమె తల్లిదండ్రులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని ఓ కట్టు కథ అల్లడమే కాకుండా కిడ్నాప్ చేయడానికి వచ్చిన వ్యక్తులకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో ప్రమేయం ఉందని ఆరోపించాడు. ముస్లిం యువతిని కిడ్నాప్ చేశాడంటూ ఓ హిందూ వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని కావాలనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు మాజిద్. అయితే లీసెస్టర్ పోలీసులు పత్రికా ప్రకటన ద్వారా మాజిద్ చేసింది అసత్య ప్రచారం అంటూ ఖండించారు. సోషల్ మీడియాలో జరుగుతున్నది తప్పుడు ప్రచారమేనంటూ తేల్చి చెప్పేశారు. లీసెస్టర్లోని రిచ్మండ్ వే ప్రాంతంలో ఒక టీనేజ్ అమ్మాయిని 3 వ్యక్తులు అపహరించే ప్రయత్నం చేశారంటూ చేసిన ఆరోపణలపై పూర్తి విచారణ చేశామని, అలాంటి సంఘటన ఏదీ జరగలేదని నిర్ధారించామన్నారు పోలీసులు. ఇస్లాం వాదులు హిందువులపై చేసిన దాడిపై కూడా మాజిద్ సమర్థించుకునేలా వ్యాఖ్యలు చేశాడు. హిందువులు ఇస్లాంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ ఆరోపించాడు. అయితే అధికారుల విచారణలో జై శ్రీరామ్, వందే మాతరం అని మాత్రమే హిందువులు నినాదాలు చేసినట్టు తేలింది. ప్రతి ఒక్క ఘటనను మాజిద్ హిందుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. స్థానికులను హిందువులపై రెచ్చగొడుతూ విధ్వంసం సృష్టించాలని మమ్ముర ప్రయత్నాలు చేశాడు. ఇలాంటి వ్యక్తిని BBC కూడా ఇంటర్వ్యూ చేసింది. అతడు చెప్పిన అబద్ధాలను ఆ మీడియా సంస్థ ప్రసారం కూడా చేసింది. అయితే ఎట్టకేలకు మాజిద్ కుట్రలకు సంబంధించిన సమాచారం లీసెస్టర్ పోలీసుల దాకా చేరడంతో అరెస్టు అనివార్యమైంది. ఇక మాజిద్ కుట్రల వెనక ఎవరెవరు ఉన్నారో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.